హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు వచ్చేసి ఈరోజు రాజేష్ వరల్డ్ వైడ్ నుంచి ఏంటంటే ఒక ఆలోచన పరంగా తీసుకుంటే ఒక గొప్ప మహాకవి చెప్పిన విషయం ఏంటంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్న విషయాన్ని ఆలోచన పరంగా తీసుకుంటే ఒక అధ్యయన విధానంగా గమనించుకుంటే ఏంటంటే నాయకులు ఎంతమంది అయినా పర్వాలేదు, కానీ మాకు కావాల్సింది ఏంటంటే ఒక సంక్షేమం. అంటే ఆ సంక్షేమంలో ఉంటే ఎలాంటి సంక్షేమం అంటే ఒక ఒక ఆలోచన, ఎదుటి మనిషికి ఉన్న ఆలోచన మనకు ఉండదు, మనకున్నది పక్క వారికి ఉండదు, పక్క వారికి ఉన్నది అవతల పక్క వారికి ఉండదు అనమాట. దీన్ని గమనించకపోతే ఏమర్థమవుతుందంటే ఎంతోమంది నాయకులు వచ్చారు మనకు తెలంగాణ రాష్ట్ర పరంగా చూసుకుంటే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా పర్లేదు, కానీ ఒకటి మనకు ఈ ఈ మధ్యలో రేవంత్ రెడ్డి సార్ ఒకటి ఏంటంటే పాత బస్తీకి మెట్రో రైలు తీసుకురావాలన్న దృఢ సంకల్పాన్ని నిర్ణయించుకొని పాత బస్తీ ప్రజల ఒక వాళ్ళ ఒక అవసరాన్ని గమనించి మరియు ఒక మెట్రో రైలు మనకు స్థాపించిన తర్వాత మెట్రో స్టేషన్లు ఉపాధి పెరుగుతుంది. ఇక్కడ ఉండే పాత బస్తీలో నివసించే యువతి యువకులకు కూడా దూరం నుంచి ఉద్యోగరీత్యా దూరం వెళ్ళినా కానీ మెట్రో ట్రైన్కి మనం ఫలక్నమా కానీ, ఇంజన్ బౌలి కానీ, చంద్రాయనగుట్ట కానీ, ఇట్లా మరి బీరాలమండ కానీ ఇట్లా పాత బస్తీలు ఎన్ని మెట్రో స్టేషన్లో మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పి సార్ మెట్రో రైలు తీసుకురావడానికి పూనుకున్న ఈ యొక్క మంచి సంక్షేమానికి విజయకేతనం ఎగరేసినందుకు సార్కు ధన్యవాదాలు తెలుపుతూ, మరి అలాగే మరొక చిన్న మనవి ఏంటంటే సార్ గారికి ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళకు కొన్ని ఏమన్నా మన లేపాక్ష హ్యాండిక్రాఫ్ట్లు ఏమన్నా జాబ్స్ ఉన్నా పర్వాలేదు, ఇంకా వేరే వాళ్ళకు అనుకూలంగా ఉండే శాఖలు ఏదైనా ఉంటే బీసీ వెనుకబడిన తరగతి శాఖ మంత్రి వారిని కూడా కోరడం జరిగింది. స్టేట్ సెక్రటరీ వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఇందులో కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ వారికి కొద్దిగా మీరు జాబ్స్ కల్పించాలని చెప్పి మనవి వేసుకుంటున్నాను సార్. ఇట్లా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మై ఛానల్.